వనస్థలిపురం ఆటోసాయినగర్లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్పార్క్ ఫెస్ట్ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనను స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ డా. అల్లా బకాష్, డైరెక్టర్లు సాంబశివరావు, కమల్, స్రవంతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రయోగాత్మక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాఠశాల యజమాన్యాన్ని ఆయన అభినందించారు. వారు మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల చైర్మన్ డా. అల్లా బకాష్, డైరెక్టర్లు సాంబశివరావు, కమల్, స్రవంతి మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలను వెలికితీసే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చేయడానికి దోహదపడతాయని తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన స్కూల్లో సైన్స్ ఫెయిర్ అండ్ రోబోటిక్స్ ఏఐ స్పేస్ ఎక్స్పో జరుగుతుంది. పిల్లలు బాగా చేశారు, చాలా టాలెంట్ ఉంది అండ్ వీ హ్యావ్ టు ఇంకా ఎంకరేజ్ చేయాలి అందరినీ. థ్యాంక్ యూ. It gives me immense pleasure to the showcase of this Spec Fest. Actually, I'm really proud of my children. They have done spectacular work and they really proved themselves, and they have proved that education is for life, not for examination. They have really connected all the projects to the real life. Either it could be air robotics, science projects, math, whatever the subject you need. They have related to the life and how the subjects are connected to the life they have done. I'm really proud of my children and we keep going doing like this. Thank you. Thank you, Vanita.